హలో! బాగున్నారా? బాగుంటే మంచిదేనండి. బాగలేకపోతే మీరెందుకు బాలేదో అందులో ఇదొక రీజన్ అయి ఉంటది. వినండి. సరేనా? బెట్టింగ్ ఆడకండ్రా నాయనా! బెట్టింగ్ ఆడొద్దు. బెట్టింగ్ ఆడితే వచ్చే నష్టాలేంటో తెలుసా మీకు అసలకి? అసలు ఏం జరుగుద్దో, ఏం జరగబోద్దో కూడా చెప్పొచ్చు నువ్వు బెట్టింగ్ ఆడితే. ఏం లేదబ్బాయ్. ఫస్ట్ చెప్పేదిను. నువ్వు బెట్టింగ్ ఏసావురా, పోయింది. డబ్బులున్నాయనుకో కట్టేస్తావు. ఫస్ట్ టైం. సెకండ్ టైం వేసావు, పోయింది. ఈసారి డబ్బులు ఉండవు కదా, ఫ్రెండ్ గారిని అడుగుతావు. నువ్వు ఫ్రెండ్ గారిని అడిగావంటే వాడు నీకు దూరం అయిపోయినట్టే. ఎందుకంటే నువ్వు కట్టలేవు కదా. ఎందుకంటే నువ్వు ఎట్లా కడదాం అనుకుంటావు? మళ్ళా జూదం వేసి గెలిచిన తర్వాత కడదాం అనుకుంటావు. అవి జరిగే కాదులే. అందుకే నువ్వు అడిగిన ఫ్రెండ్ ఫస్ట్ కట్. ఇంకోసారి సరేలో ఒక ఫ్రెండ్ పోయాడు, ఒక్కడికి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారుగా, సరే 2-3 సార్లు ఫ్రెండ్స్ కట్. తర్వాత నెక్స్ట్ స్టెప్, డబ్బులు కట్టాల్సిన వాడు ఏం చేస్తాడు? నీకు ఫోన్ చేస్తాడు. ఆటోమేటిక్గా డబ్బులు లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? ప్రపంచంలో ఎవడైనా ఏం చేస్తాడు? లేవని చెప్పే ధైర్యం లేక ఫోన్ కలవకుండా స్విచ్ ఆఫ్ ఇట్లా చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్, అది అయిపోయింది. ఇంకా అటు ఇటుగా వాడి నుంచిగా మీ ఇంటి దాకా వచ్చాడు అనుకో భయ్యా, అప్పుడు ఏమైద్ది? సరే కొడుకు కదా, నా కొడుకు అని ఇంట్లో వాళ్ళకు ఉంటుంది కదా, మీ అయ్యో బీరోలోని తీసుకొచ్చి కట్టి క్లియర్ చేస్తాడు. క్లియర్ చేసిన తర్వాత ఫస్ట్ మాట ఏం చెప్తాడంటే, సరే చేసింది ఏదో చేసేవాళ్ళరా, ఇక ఆపేసే, ఇప్పుడన్నా మంచిగా పద్ధతిగా ఉండరు అంటాడు. మనం వింటామా? మనం అసలుకి మోనార్కం, ఎవరి మాట వినం కదా. సో వినం అన్నమాట. మళ్ళీ ఆడతాం. ఈసారి వస్తే 20, కానీ ఎంత వచ్చినాయో దానికి డబల్ వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోతాయా?